తప్పు మనది కానప్పుడు మౌనంగా ఉండకూడదు. వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేలా చేయాలి. అప్పుడే ఒకరిని ఒక మాట అనే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం. అదే జీవితం. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు వస్తుంటాయి. వింటూ ఆగిపోదామా లేక వినకుండా ఆగిపోదామా అనేది నీ అడుగులోనే ఉంటుంది. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకోవచ్చు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు అందులో వచ్చే సమస్యలు శాశ్వతమా? నీ వెనకేముంది ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.